హాయ్ ఫ్రెండ్స్, మినుము చేసే వాళ్ళకి ఒక గమనిక. తెగులు మందులు ఎందుకు, బలం మందులు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, అవి ఎందుకు, ఇవి ఎందుకు అంటారు. ఇదేమో కాలువగట్టు, ఇదేమో చేలో ఆకు చాలా నేవనత్తంగా ఉంది, చాలా బాగుంది చేలో. ఇదంతా ట్రాక్టర్తో మందు కొట్టింది. ఆకుతో పాటు పూత, కాయలు అన్నీ ఉన్నాయి. ఒరిజినల్గా ఇటంతా బాగుంది. ఇవన్నీ పండి నెంబర్ 1గానే ఉన్నాయి. కాకపోతే వీడేమో రైతు చూసుకుంటాకి రోజు తెల్లవారుజామున వస్తాడు. పురుగులు ఏమైనా ఉన్నాయేమో చేతితో చంపటానికి. కొంచెం అక్కడక్కడ బంగారు తెక్క కూడా ఉంది, దీన్ని అరికట్టలేము మనం. కాకపోతే ఇదంతా బాగానే ఉంది. ఇదంతా ముందు కొట్టిన చేను చాలా బాగుంది. కాలువగట్టు మీద ఏమైందంటే అసలు ఇప్పుడు వరకు తెగులు మందు పడలేదు. అంటే ఇక్కడ వరకు స్పేర్ రాక, ఇదిగోండి తుప్పు తెగులు, ఆకు ఇలా అయిపోద్ది. బూడిద తెగులు, తుప్పు తెగులు మొత్తం ఉన్నాయి. ఇదిగోండి ఇదేమో బూడిద తెగులు. ఎవరు తెగులు మందు మంచిది కొట్టాలి, అశ్రద్ధ చేయమాకండి. ఇదిగోండి ఈ తెగులు మందు చూడండి. ఇది మినుము చేసే వాళ్ళకి ఉపయోగపడుద్ది. ఈ వీడియో మంచిగా తెగులు మందు కొట్టుకోండి. చూడండి ఇంత లెక్క మేము ట్రాక్టర్తో కొడుతున్నాం, కాలువగట్టు కాబట్టి దీని మీదకి రావట్లా. ఇదంతా తెగులు, ఇదంతా. అందుకని మంచి మందులు కొట్టుకోండి. ఇదిగోండి తెగులు చూసారా ఎలా ఉందో. చాలా వచ్చి నందినికి, మారుతికి బాగా తెగులు వ్యాపించిద్ది, తెగులు మందు మంచిది కొట్టకపోతే. ఇదిగోండి చూడండి. అమ్మో, ఈ తెగులు వల్ల అయితే మనం అయిపోతాం. అసలు చేను కాయ కూడా కాయదు. ఇదిగోండి చూడండి, తెగులుకి అంతేమీ లేదు, ఇంకా పడలా. అసలు మామూలుగా అయితే కాలువగట్టు మీదే పడాలి. ఈ తెగులు వల్ల పడలా కాయలు. పూత అయితే పడిందిలే. ఈ తెగులుంటే మామూలుగా 9 బస్తాలు అయ్యేది, ఈ తెగులుంటే 4 బస్తాలు కూడా ఇద్దు అవ్వదు. చూడండి ఎంత చండాలంగా ఉందో. తెగులు ముందు జాగ్రత్తగా కొట్టండి. మీరు ఎవరో అశ్రద్ధ చేయకండి.